గత వారం చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేతులు చెంపదెబ్బతిన్న తర్వాత బాలీవుడ్ నటి మండి ఎంపీగా కంగనా రనౌత్ కు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. తనకు ఎవరు మద్దతు ఇవ్వకపోవడంతో కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రేపటి నాడు మీకు కూడా ఇదే గతి పడుతుంది తోటి నటులు ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అయితే కంగనాకు బాలీవుడ్ నుంచి కాస్తలో కాస్త మద్దతు లభించింది. ఇందుకే ఆ మద్దతు ఇచ్చింది ఎవరంటే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేతులు చెంపదెబ్బతిన్న తర్వాత కంగనాకు బాలీవుడ్ నుంచి కొంతమంది సంఘీభావం తెలిపారు. అందులో ప్రముఖ నటి షబానా ఆజ్మీ ఉన్నారు. ఆమె కంగనాకు సంఘీభావం తెలపడంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఎందుకంటే కంగనాకు షబానాకు ఏళ్ల నుంచి వైరం ఉంది. కంగనా అంటే నాకు ప్రేమ లేదు, ఆమెపై జరిగిన హింసకు సంబంధించి కొంతమంది వేడుకలు జరుపుకోవడం తనకు నచ్చలేదని షబానా ట్విట్టర్ లో పేర్కొన్నారు. కంగనాకు షబానాకు మధ్య వైరం ఈనాటిది కాదు. 2017లో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో పద్మావత్ అనే సినిమా విడుదలైంది. ఇందుకు రాణి పద్మిని పాత్రలో దీపిక పదుకొనే నటించి ఆ పాత్రలో నటించినందుకు గాను తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇందుకు పరిహారంగా దీపిక ముక్కు కోస్తామని రాజ్పూత్ కర్నీ సేన బెదిరించింది. వారిపై చర్యలు తీసుకోవాలని అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షబానా ఆజ్మీ నేతృత్వంలోని మహిళా నటీమణులు లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం చేయాలని కోరితే కంగనా నిరాకరించారు. షబానా ఆజ్మీ నేతృత్వంలో రాసిన లేఖ రాజకీయ ప్రేరితమని కంగనా వ్యాఖ్యానించింది. ఇది అటు కంగనా ఇటు షబానా ఆజ్మీ మధ్య వివాదానికి కారణమైంది. ఈ ఘటన కంటే ముందు హృతిక్ రోషన్ తో కంగనా గొడవ పడింది. సుశానేకు విడాకులు ఇచ్చిన తర్వాత హృతిక్ కంగనా దగ్గరయ్యాడు. వారిద్దరూ చాలా రోజుల పాటు సహజీవనం కొనసాగించారు. అయితే తనను వేధింపులకు గురి చేస్తున్నాడని కంగనా హృతిక్ పై ఆరోపణలు చేసింది. ఆ సమయంలో కంగనాకు నిశ్శబ్దంగా ఉండాలని షబానా ఆజ్మీ జావేద్ అఖ్తర్ కోరారు. లేని పక్షంలో కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరించారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షబానా నాకు మద్దతు పలకలేదు, పైగా నన్ను అణిగి ఉండమని చెప్పింది. దీపిక విషయంలో మాత్రం ఆమె మరో విధంగా స్పందించింది. రాజకీయ ధోరణికి తగ్గట్టుగానే ఆమె అడుగులు వేసింది. అప్పట్లో కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇక బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఓ వార్తా ఛానల్ కు కంగనా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో సుశాంత్ మరణంలో జావేద్ అఖ్తర్ పేరును ప్రస్తావించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో జావేద్ కంగనాపై కోర్టులో ఫిర్యాదు చేశాడు. అదే కోర్టులో జావేద్ పై కంగనా కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేసింది. 2016లో నా ఇంట్లోకి జావేద్ వచ్చారు. ఓ సహనటికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నన్ను నేరపూరితంగా బెదిరించారని కంగనా తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు ఫలితంగా ఇరుపక్షాలు రాజీ కూర్చుకుని వివాదానికి పులి స్టాప్ వేశాయి. ఇక అప్పటి నుంచి షబానా ఆజ్మీ జావేద్ కంగనాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చండీగఢ్ విమానాశ్రయంలో కంగనాపై దాడి జరగడం, దానిని నిరసిస్తూ కంగనాకు షబానా సంఘీభావం తెలిపింది. దీంతో బాలీవుడ్ లో మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటన ద్వారా బద్ధ శత్రువులు ఒకటే పోయారని టాలీవుడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై బాలీవుడ్ అగ్రనటులు ఇంతవరకు పెదవి విప్పలేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.